హాయ్ అండి, వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. దిస్ ఈజ్ సాధన. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే వాల్ హ్యాంగింగ్. మన దగ్గర ఉండేటువంటి ఈ దాండియా స్టిక్, ఎలాగో పండగ అయిపోయింది కాబట్టి ఈ దాండియా స్టిక్, తర్వాత ఇలాంటి మల్టీ కలర్స్, రెయిన్బో కలర్స్ థ్రెడ్, గ్లూ, మన దగ్గర మిగిలిపోయినటువంటి వేస్ట్ క్లాత్స్, ఈ వేస్ట్ క్లాత్స్ ఇవన్నీ యూజ్ చేసి వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. వాల్ హ్యాంగింగ్ ఇప్పుడు ఇలా చేస్తున్నాం, కానీ మన చిన్నప్పుడు కూడా వాల్ హ్యాంగింగ్స్ అనేవి చేసేవాళ్ళం. గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? లేస్, చెమ్కీలు, రింగ్స్ ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళం కదా. అప్పుడు కూడా చాలా క్రియేటివిటీ చేసి చాలా ఐటమ్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత పక్కకు పడింది అనుకోండి, కానీ మళ్ళీ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదండి. కాస్త కొద్ది రోజులు అలా పక్కన పడేస్తామేమో, కానీ మళ్ళీ అది రిపీటెడ్గా అలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎలా వాల్ హ్యాంగింగ్ చేశాను, నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అవి కనుక మీకు నచ్చితే, కంటెంట్ ఉంది మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే, యూస్ఫుల్గానే ఉన్నాయి అన్నీ కూడా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ థ్రెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ అంతా కూడా దీనికి మొత్తం అంతా చుట్టేయాలి. అలాగా మనకి ఏమైతే హ్యాంగ్ చేయాలనుకుంటామో వాటన్నింటినీ కూడా ముందుగా ఈ థ్రెడ్తో ఇలాగా, ఈ థ్రెడ్ ఉందనుకోండి, ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ని 3 పీసెస్ తీసుకొని, ఈ 3 పీసెస్ని ఇలా కట్ చేసుకొని 3 కూడా జడలాగా అల్లుకోవాలి. అల్లుకుందామా మరి? అన్నీ కూడా మనం ఎన్నైతే వాల్ హ్యాంగింగ్స్ చేయాలో అన్నీ ఇలాగా జడలాగా మధ్యలో బీడ్స్ యాడ్ చేస్తూ జడలాగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడంతా కూడా థ్రెడ్ చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి కింద అంతా కూడా మనము ఈ క్లాత్తో లట్కన్స్ తయారు చేసి, వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసి హ్యాంగ్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూపిస్తాను నేను మీకు ఎలా చేయాలి అనేది. ముందు ఇలా అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుందాం. తీసుకొని కట్ చేసి ఒక జడలాగా అల్లుకుందాం. ఓకేనా అండి? ఇలా ఈక్వల్గా కట్ చేస్తున్నాను. ఈ చివరన కూడా కట్ చేద్దాం. ఈ చివరన ఒక నాట్ వేసుకొని అన్నీ కూడా కలిపి ఇలాగా ఒక నాట్ వేసేసాను. ఈ 3 కలిపి ఇప్పుడు ఒక జడలాగా ఇలా అల్లిద్దాం. మధ్యలో బీడ్స్ వీటికి అటాచ్ చేసి అన్నీ కూడా ఎన్నైతే కావాలో అన్నీ ఇలాగా అల్లేసుకుందాం. చూసారా? ఇలాగా ఒక జడలాగా అల్లేసుకుందాం. మధ్యలో బీడ్స్ యాడ్ చేస్తూ అంతా కూడా అన్నీ ఇలా అల్లి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ దీనికి మొత్తం అంతా చుట్టేసాకైనా వాల్ హ్యాంగింగ్స్ అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ముందే అటాచ్ చేసుకున్నాకైనా వాల్ హ్యాంగింగ్స్ అటాచ్ చేసుకున్నాకైనా ఇలాగా థ్రెడ్ చుట్టేయచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్ అంతా కూడా దీనికి మొత్తం అంతా ఇలా కనబడకుండా చుట్టేసుకుంటూ వద్దాం. నేను మీకు అంతా చూపించట్లేదు, జస్ట్ ఎంతైతే చేయాలో జస్ట్ మోడల్ కోసం చూపిస్తున్నాను. చూసారా? మొత్తం అంతా కూడా ఇలాగా చేసుకోవాలి. కొంచెం చివర గ్లూ పెట్టేద్దాం. గ్లూ పెట్టేసి అటాచ్ చేద్దాం.
కొద్ది కొద్దిగా అక్కడక్కడ గ్లూ పెట్టేస్తే అతుక్కుంటుంది అలాగా. కదలకుండా ఉంటుంది అలాగే. చూసారా, ఇలాగా కదలకుండా ఉంటుంది. మొత్తం అంతా కూడా చుట్టేసి కాస్త ఆగితే ఆరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలాగా చుట్టేసుకుంటూ రావాలి. చుట్టేద్దాం మొత్తం అంతా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చుట్టేసుకొని ఇలాగా హ్యాంగింగ్స్ అన్నీ పెట్టేసుకుందాం. ఆలోపు అది ఆరేలోపు చుట్టేసుకొని పెట్టేసాను అన్నీ కూడా. అది ఆరేలోపు ఈ క్లాత్ని మనము వాల్ హ్యాంగింగ్స్ కోసం కట్ చేసుకుందాం. ఇది చూసారా, ఈ క్లాత్ని ఇలాగా కట్ చేసి మనం ఈ చుట్టూ జస్ట్ ఇలాగా కర్వ్ చేసేసుకుందాం. ఇంకా డైరెక్ట్ ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ వచ్చేటట్టుగా చేసుకొని 1 ఫోల్డ్ 2 ఫోల్డ్స్ 3 4 ఇలాగా ఫోల్డ్ చేసి ఒక లీఫ్ లాగా ఈ చివరన ఒక లీఫ్ వచ్చేలాగా కట్ చేద్దాం. లీఫ్ మోడల్లో కట్ చేస్తే ఇలా కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలాగా ఫ్లవర్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చివరన హ్యాంగింగ్కి వేలాడేయాలి. ఇలాగా మనము కొన్ని పీసెస్ అన్నీ సైజెస్ను బట్టి కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ ఇలాగా ఫోల్డ్ చేసేసి చిన్న చిన్నగా ఇలాగా కర్వ్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇది చిన్నగా వచ్చేసింది కదా. క్లాత్ ఉన్న దాన్ని బట్టి మనకి ఎంతైతే క్లాత్ ఉంటుందో అలాగా చిన్నవి పెద్దవి చేసేసుకొని ఇలా ఒక లీఫ్ మోడల్లో కట్ చేసుకోవాలి. చూసారా, చిన్న వచ్చింది, చిన్న ఫ్లవర్ లాంటి డిజైన్ వచ్చింది. ఇలాగా సైజెస్ను బట్టి షేప్ బట్టి మనం అన్నీ కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసి పెడతాను. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా ఇలాగా జడలాగా అల్లేసి బీడ్స్తో పెట్టేశాను. ఇలాగా 3 4 5 6 మీకు ఎన్ని కావలిస్తే అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ చివరన మిగిలింది చుట్టడము. ఇలాగా గ్లూ అంతా పెట్టేసి లాస్ట్ కూడా ఎండ్ చేద్దాం. కాసేపు ఆరనిద్దాం. ఆరితే అతుక్కుపోతుంది అలాగే. ఓకేనా, స్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీటికి ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా ఫ్లవర్వి, ఈ ఫ్లవర్స్ని ఇక్కడ హోల్డ్ చేసి అటాచ్ చేద్దాం. జస్ట్ వెయిట్. అన్నీ ఇలాగా షేప్ని బట్టి సైజుని బట్టి హ్యాంగ్ చేసుకుంటూ వద్దాం. ముందైతే అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. చూసారా అండి, అన్నింటికి ఇలాగా హోల్స్ చేశాను. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఏదైతే అల్లామో మనము దాన్ని ఈ ఫ్లవర్లోకి ఇన్సర్ట్ చేసి ఇలాగా ఇన్సర్ట్ చేసి నాటు వేసేద్దాం. ఇలాగా ఒక నాటు వేసి ఇలా పెట్టినామంటే చూసారా ఎంత బాగా హ్యాంగ్ అవుతుందో. అన్నీ కూడా ఇలాగ చేసేసుకుంటే సరిపోతుంది. కింద ఒక నాటు వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా నాటు వేసేసాను. ఇలాగ నాటు వేసి మనము ఒక థ్రెడ్తో ఇలాగా కట్టేసేయాలి.
చూసారా, ఇలా అన్నీ వేసేసి నాటు వేసేద్దాం. చూసారండి, ఇలా ఒక థ్రెడ్ తీసుకొని దీన్నంతా కూడా ఇలాగా చుట్టేసాను. హ్యాంగ్ అవుతూ చాలా చక్కగా మనకి కనిపిస్తుంది. ఇలాగా గ్లూ పెట్టేసి అతికేసినామనుకోండి, కొంచెం ఈ పైన ఇలాగా కొంచెం గ్లూ పెట్టేసి స్టిక్ చేసేస్తే ఓకే, సరిపోతుంది. చూసారా, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అన్నీ చేద్దాము, అన్నీ చేసుకుందాం. ఇలా ఇంకొక థ్రెడ్కి ఇన్సర్ట్ చేసేసి ఇలాగా అంతా ఫోల్డ్ చేసి, చూసారా, ఇలాగ ఫోల్డ్ చేసి థ్రెడ్తో చుట్టేద్దాం. కాస్త థ్రెడ్ తీసుకుంటే చాలు. ఇలాగా మనము ఒకటే కాదు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. స్మాల్ సైజ్, బిగ్ సైజ్తో స్టార్ట్ చేసి పైన లేయర్స్ అంతా కూడా, ఇప్పుడు ఇది బిగ్ కదా, దీనికంతా చిన్న చిన్నవి లాగా ఫస్ట్ చిన్న లేయర్స్ పెట్టి తర్వాత బిగ్ లేయర్స్ పెడితే మనకి పెద్దవన్నీ పైన కింద ఉండి చిన్నవన్నీ పైన ఉంటే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగైనా పెట్టుకోవచ్చు, ఒకటైనా పెట్టుకోవచ్చు, మోర్ దెన్ వన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా చుట్టేసినాం కదా, కాస్తంత గ్లూ ఇలాగా అప్లై చేసి కొంచెం ఇలాగ అన్నామనుకోండి, థ్రెడ్ అంతా కూడా అతుక్కుంటుంది, స్టిక్కీగా అయిపోయి చూసారా ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. చక్కగా ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. చూద్దాం, రెండు అయినాయి కదా, రెండు అయిన తర్వాత ఎలా లుక్ కనిపిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, ఇలా హ్యాంగ్ అవుతూ చక్కగా మనకి కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా చేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఈ హ్యాంగింగ్ అన్నీ కూడా లట్కన్స్ మామూలుగా మనము డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి వాటికే కాకుండా ఈ లట్కన్స్ని వాళ్ళ హ్యాంగింగ్స్కి కూడా చేసుకోవచ్చు. ఇదే కాకుండా ప్యారెట్స్ కూడా వీటికి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవే లట్కన్స్ని స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్కి వేరియేషన్స్గా పెట్టుకొని 1 by 1 కూడా మనకి బాగా వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలాగా సింపుల్గా చేసేసాను. చాలా చక్కటి వాల్ హ్యాంగింగ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఇలా స్మాల్ థ్రెడ్కి స్మాల్ సైజ్ లట్కన్, కొంచెం ఎక్కువ ఉన్నదానికి పెద్దగా ఉన్నదానికి పెద్దది, ఆ పైన ఇలా పెద్దది చేసుకుంటూ వచ్చాను. చూసారా ఫ్రెండ్స్, మంచి వాల్ హ్యాంగింగ్ మనకి ప్రిపేర్ అయ్యింది. ఏముంది, కాస్తంత క్రియేటివిటీ అంతే కదా, కాస్తంత టైం స్పెండ్ చేసి కాస్త ఓపిక కనుక మనం ఉంటే చక్కటి వాల్ హ్యాంగింగ్ ప్రిపేర్ అయిపోయింది. అందుకే అంటాను నేను, ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇది ఇలాంటి హ్యాంగింగ్స్ అంతా కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ అలాగే చేస్తున్నాం. ఇక్కడ మనకి ప్యారెట్స్, మామూలుగా మనం ప్యారెట్స్ అయితే దేవుడికి అలాగా చిలుకలు కడతారు, అవి చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనము మళ్ళీ శారీస్కి, బ్లౌజెస్కి పెట్టేసుకుంటామన్నాం మనం ప్యారెట్స్ని. ప్యారెట్స్ కనుక మనం ఇక్కడ చేసి వేలాడదీసినా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, వితిన్ షార్ట్ టైంలో చాలా చక్కటి వాల్ హ్యాంగింగ్ మనకి ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుంది. హ్యాంగ్ చేద్దాం, ఎక్కడన్నా రండి హ్యాంగ్ చేద్దాం. ఎక్కడ చేద్దాం చూద్దాం, ఎక్కడ చేద్దాము. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కటి వాల్ హ్యాంగింగ్ మనకి అలా హ్యాంగ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, లుక్ అయితే చాలా బాగుంది. మీరు అక్కడ ఆ లట్కన్స్ ప్లేస్లో ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్యారెట్స్ అయినా చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైనా మనము వేసుకోవచ్చు. అలాగే ఇలా షార్ట్ నుంచి లాంగ్కి కాకుండా మధ్యలో షార్ట్, తర్వాత
ఇంకా ఈ చివర్లోకి వచ్చినప్పుడు ఆర్చ్ లాగా అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను మీకు. లాంగ్ వ్యూలో ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ వాల్ హ్యాంగింగ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.